హలో ఫ్రెండ్స్, మీరు కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎడిటింగ్ రావట్లేదా? లేదా వీడియోస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన ఏఐ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ టూల్ పేరే పిక్టోరీ.ai. ఈ టూల్‌లో మనం టెక్స్ట్‌ని గాని, స్క్రిప్ట్‌ని గాని ఇస్తే ఇది కేవలం కొన్ని నిమిషాల్లో ఒక ప్రొఫెషనల్ వీడియోలాగా రెడీ చేసి మనకైతే ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒక స్క్రిప్టే కాదు, ఇమేజెస్ గానీ, బ్లాగ్స్ గానీ, ఎగ్జిస్టింగ్ వీడియోస్ గానీ ఈ టూల్‌లో అప్‌లోడ్ చేస్తే ఇది ఒక ప్రొఫెషనల్ వీడియోలాగా అయితే రెడీ చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ టూల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఈ టూల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు పిక్టర్.ai కోసం గూగుల్ క్రోమ్ను అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిక్టర్.ai సెర్చ్ చేయండి. ఈ పిక్టర్.ai సెర్చ్ చేసిన తర్వాత మనమైతే డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఉంది కదా, గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం దీన్ని క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఈ కంటిన్యూ దీని తర్వాత మీ అకౌంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఈమెయిల్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఇస్తే లాగిన్ అయితే అవుతాము. ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పినాం కదా, అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే పిక్టర్ డాట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఇది మనం ఈ టూల్లో ఏమేమి చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఉంది కదా, టెక్స్ట్ టు వీడియో చేసుకోవచ్చు, అలాగే యూఆర్ఎల్ టు వీడియో చేసుకోవచ్చు. తర్వాత ఏఐ వీడియో ఎడిటర్ అంటే మనం ఒక వీడియోని తీసుకొని కూడా దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇమేజెస్ టు వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అలాగే పీపీటీ టు వీడియో అంటే అది పీడిఎఫ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి నుంచి అయినా కానీ, లేకుంటే పీపీటీ పేపర్ ప్రజెంటేషన్ అని ఉంటుంది కదా, వాటి నుంచి కానీ మనం వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం రికార్డింగ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, జూమ్ వీడియోస్వి, అలాంటివి కూడా దీంట్లో అప్లోడ్ చేసి మనమైతే ఒక ప్రొఫెషనల్ వీడియోలాగా రెడీ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడైతే మనం టెక్స్ట్ వీడియో అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ స్క్రిప్ట్ కావాలి ఫ్రెండ్స్. మనకేం తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి స్క్రిప్ట్ అయితే తీసుకుందాం. ఇక్కడ చాట్ జీపీటీ ఆల్రెడీ ఉంది. చాట్ జీపీటీలోకి వెళ్ళి నానైతే ఒక స్టోరీ తీసుకుంటాను ఫ్రెండ్స్. గివ్ మీ స్టోరీ ఆఫ్ టూ బాయ్స్, one is rich and other is poor. ఇలా మనం దీని చార్జీ ప్రింట్ అయితే మనం స్టోరీ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ద టైటిల్ వచ్చేసి ద బ్రిడ్జ్ ఆన్ విల్లో స్ట్రీట్. చార్జీ పెడితే మనకు స్టోరీ అయితే ఇచ్చేసింది ఫ్రెండ్స్. దీన్ని కాపీ చేసుకోండి. ఇంకా వస్తుంది ఫ్రెండ్స్ స్టోరీ అయితే. ఇక్కడ కాపీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ స్టోరీ అయితే కాపీ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి మనం పిక్టర్.aiలో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అనేది అక్కడ మనం కాపీ చేసుకున్న స్టోరీని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇదంతా ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్, డిలీట్ చేయండి దాన్ని. ఇక్కడ ఈ స్టోరీ ఇది ఉంది కదా, స్టోరీ అనేది హెడ్డింగ్, దీన్ని అయితే మనం కాపీ చేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అన్టైటిల్ ప్రాజెక్ట్, ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత దీన్ని అయితే తీసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే మనమైతే హెడ్డింగ్ అది టైటిల్ ఇచ్చాము, స్టోరీ ఇచ్చాము. ఇవి మనకు
వీడియో కావాలంటే ఖచ్చితంగా టైటిల్ ఉండాలి, ఒక స్టోరీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడైతే మనకు ఈ పిక్టర్ డాట్ ఏఐలో వచ్చేసి మనము వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టోరీ హెడ్డింగ్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనం ఇచ్చిన స్టోరీని బట్టి వీడియో అయితే జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారుగా, ఇదేమంటే సైజ్ ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కోసం చేస్తున్నారా, లేకుంటే ఒరిజినల్ వీడియో కోసం చేస్తున్నారా? నేనైతే యూట్యూబ్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను యూట్యూబ్ సైజ్ అయితే సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు మీ ప్రిపరేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ వీడియో ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ వెయిట్ వైల్ ద వీడియో స్టోరీ బోర్డ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఉంది కదా యాడ్ వాయిస్ ఓవర్ మీద ప్రెస్ చేయండి. ఇనిషియలైజింగ్ విజువల్స్. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పిక్టర్ డాట్ ఏ అనేది పెయిడ్ వర్షన్ అనమాట. మీకైతే ఫస్ట్ 14 days వరకు ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తుంది. తర్వాత మీకు ఇంకా బాగా నచ్చితే మీరు పెయిడ్ వర్షన్ చేసుకొని ఈ టూల్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే 14 days వరకు ఫ్రీగానే ఇస్తుంది. 14 days తర్వాత అయితే పెయిడ్ వర్షన్లోకి అయితే మనం వెళ్ళాలి. అప్పుడైతే దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. 14 days వరకు అయితే ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా తొందరగా అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ స్టోరీ ఉంది కదా, స్టోరీ అంటే మనం ఇక్కడ స్టోరీ విజువల్స్ అంటే దీంట్లో ఏం విజువల్స్ ఉన్నాయి దాన్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆడియో ఉంది కదా, ఈ ఆడియో అంటే మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని మనకి ఇప్పుడు ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి నచ్చిన వాయిస్ ఓవర్ అయితే మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే క్లిక్ చేసి చూద్దాం. The only thing to do with good advice is to pass it on. It is never of any use to oneself. Oh, you're here. All right, let's just talk this through. No rush, just a good chat to get things clear. దీంట్లో అయితే మనకు నచ్చిన వాయిస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ జనరేట్ అని అప్లై ఉంది కదా, ఇక్కడైతే జనరేట్ అని అప్లై మీద క్లిక్ చేస్తే మనకైతే వాయిస్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే అప్లై చేయడానికి అయితే ఇదైతే ప్రీమియం అడుగుతుంది. సో ఇప్పుడైతే అక్కర్లేదు, మనం ప్రీమియం చేసుకుని ట్రై చేద్దాం. ఇక్కడ ఇంకోటి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్టైల్స్ అని ఇక్కడ మనకైతే ఈ విజువల్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే మనం ఒక స్టైల్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్టైల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాటర్ అయితే ఉంది కదా, ఇక్కడ ఈ మ్యాటర్ మనకు నచ్చిన స్టైల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, విత్ బ్యాక్గ్రౌండ్ కలర్తో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్గా, ఇదైతే మొత్తం ఇక్కడ ఉంది కదా, ఇది ఈ స్టైల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే స్టైల్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇంకా ఎల్లోలో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చింది. డిఫరెంట్ స్టైల్స్ అంటే ఇక్కడున్న స్టైల్స్ని బట్టి మనమైతే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, మనమైతే ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అండ్ బాడీ టెక్స్ట్ ఇవన్నీ మొత్తం కలిసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి మాట్లాడేటప్పుడు ఏమైనా ఇక్కడ ఏం రాలేదనుకో, మనం ఇక్కడ టైప్ చేసి మనకైతే ఇక్కడైతే వస్తుంది. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాండ్ అని ఉంది కదా, క్రియేట్ ఏ బ్రాండ్ అంటే మనం ఇక్కడ ఏమైనా మనం బ్రాండ్ పెట్టుకోవాలనుకుంటే మనం క్రియేట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కదా స్టైల్స్, మనం ఏమైనా ఇక్కడ చూడండి చెప్తాం కదా, లేకుంటే ఏమైనా హెడ్డింగ్స్ పెట్టుకున్నప్పుడు దానికి పైన కోడ్స్ లేకుంటే ఈ బాక్స్లో వచ్చేటట్టు అలా మనమైతే సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎలిమెంట్స్ని. ఇంకోటి ఏమంటే ఫార్మాట్, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫార్మాట్ అంటే ఏంటంటే
ఈ ఫార్మాట్ ఏం చేస్తుందంటే మనకు నచ్చిన ఫార్మాట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే యూట్యూబ్ సైజ్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్ పెట్టాలంటే కూడా ఇన్స్టాగ్రామ్ స్టైల్లో పెట్టుకోవచ్చు అనమాట. అది ఫార్మాట్ అంటే ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్గా ల్యాండ్స్కేప్ ఇదైతే యూట్యూబ్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సైజు. ఇది వచ్చేసి మామూలు ల్యాప్టాప్లో చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, ఇది ఆ సైజ్ అనమాట. మనం ఏది నచ్చితే అదైతే పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక స్టోరీ నుంచి వీడియో లాగా క్రియేట్ చేస్తున్నమాట. దీన్ని అయితే ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసింది ఇక్కడ. మనకైతే చాలా పైన అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో URL కూడా మనకైతే వచ్చేసింది. ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని మనం దీన్ని వేరే వాళ్ళకైనా సెండ్ చేయొచ్చు అనమాట. అలాగైతే ఇస్తుంది. ఈ Pictoradoట్ అయితే మొత్తానికి వీడియో జనరేషన్కి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏమంటే ఇది ఒక పెయిడ్ వర్షన్ అనమాట. 14 days అయితే ఫ్రీగా ఇస్తుంది. మీరు 14 days వరకు ఫ్రీగా ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చితే పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ వీడియో జనరేషన్ తర్వాత మనం అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే మనం ప్రీమియం తీసుకుంటే వాటర్ మార్క్ అనేది రాదు. ప్రీమియం తీసుకోకపోతే మనకు వాటర్ మార్క్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ప్రీమియం తీసుకుంటే మేలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ విజువల్స్ కూడా మనకు నచ్చిన స్టైల్లో అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వస్తే దీని మీద వస్తే మనము ఏ ఫోటో పెట్టుకోవాలంటే ఆ ఫోటో అయితే పెట్టుకోవచ్చు అక్కడ. ఇది ఫ్రెండ్స్ Pictoradoట్ యొక్క మ్యాటర్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం టెక్స్ట్ వీడియో చూసాం కదా, ఇలాగే URL టు వీడియో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టెక్స్ట్ వీడియో జనరేషన్ అయితే చూసాము. ఇంకా దీంట్లో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే URL టు వీడియో గురించి జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఇక్కడ మీ యొక్క URLని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకనేది దీని నుంచి మనం స్క్రిప్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అయితే మనం దాని నుంచి మనం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. అలా అయితే URL టు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్ని అక్కడ పేస్ట్ చేస్తే మనకైతే వీడియో అయితే జనరేట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏ వీడియో అంటే వీడియోని మన దగ్గర ఉన్న వీడియోని దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇమేజెస్ టు వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. అదేంటే మన దగ్గర ఇమేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని అప్లోడ్ చేసి దాని నుంచి ఒక వీడియోకి కూడా ఈ యాప్ అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. అలాగే PPT టు వీడియో, రికార్డెడ్ వీడియో నుంచి కూడా మరొక వీడియో అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ మధ్యలో ఏమైనా మీ ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ కావడం కానీ టర్న్ ఆఫ్ కావడం కానీ అలా జరిగితే మనకి రీసెంట్ ప్రాజెక్ట్స్లో కూడా ఇది ఇలా మనకైతే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీరేం ఇబ్బంది పడేది ఏం లేదు. దాన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏమంటే
అంతే ఫ్రెండ్స్, పిక్టర్ డాట్ ఏ యొక్క వీడియో అయితే ఈరోజు నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.